అన్వేష్ గురించి మెయిన్గా ఏంటంటే ఈజ్ ఏ గుడ్ ఈ సో కాల్డ్ ఆయనను విమర్శిస్తున్న దుర్మార్గుల కంటే 1000 రెట్లు ఈజ్ ఏ కైండ్ హార్టెడ్, మంచి దయాగుణం ఉన్న వ్యక్తి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, స్వార్థ ప్రయోజనాలు లేని వ్యక్తి. ఓకే, ఇప్పటివరకు ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క కొంతమంది ఏమంటారు విలేకరులు కూడా వాళ్ళ ఇంటికి పోయి చూపెట్టిండ్రు. ఆయన విశాఖపట్నం దగ్గర విశాఖపట్నం నుంచి కొంచెం దూరంలో ఒక చిన్న పల్లెటూరులో వాళ్ళ ఇల్లు ఉంది. 49 గజాల ఇల్లు అంట. ఆలోచించండి, 100 గజాల ఇల్లు అంటేనే చిన్నగా అనిపిస్తుంది. 49 గజాలు అంటే ఏముంటుంది? చాలా చిన్నగా ఉంది. 2 ఫ్లోర్లు కట్టుకున్నారు. అలా నడవరాదు, తిరగరాదు. వాళ్ళ ఫాదరు మెంటల్లీ ఏదో ఇదైంది, రిటార్డెడ్ టైప్ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఏమంటారు ఏమంటారు గార్డ్ ఉంటారు చూడు, అదే ఏమంటారు వాళ్ళ కాపలా ఉంటారు, ఆ టైపు ఉండేనంట. తర్వాత వాళ్ళ మదర్కి కూడా యాక్సిడెంట్ అయింది. ఆమె కూడా పెద్దగా ఎక్కువ అంటే ఓవరాల్ డబ్బుల పరంగా అంత ఆర్థికంగా లేరు. తమ్ముడు కూడా పెద్దగా చదువుకున్నది లేదు. సో ఈయన ఇక ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో తిడితే, సో ఆయన ఏమంటారు షిప్లో క్లీనింగ్ పని అవన్నిటికి ఆయనకి ఏదో జాబ్ దొరికితే, అది కోవిడ్కి ముందు 3 ఏళ్ళు ఏమో చేస్తే, అది ఎందుకంటే ఆ షిప్ అమెరికా కంపెనీది కానీ అది ప్రపంచం అంతా తిరుగుతుంది. అట్లా ప్రపంచం అంతా తిరగడం వల్ల ఈ ప్రపంచం గురించి ఆయనకు అన్ని దేశాల గురించి ఎంతో కొంత అవగాహన వచ్చింది ఆ షిప్లో తిరగడం వల్ల. సో అట్లా వచ్చినాక కోవిడ్ వచ్చినప్పుడు ఆయన ఉద్యోగం పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆయన చనిపోతాము, ఆత్మహత్య చేసుకుంటా అని అనుకున్న వ్యక్తికి ఇట్లా ఈ వీడియోలు చేసి పెట్టడము, ఇదంతా అది ఒక డిఫరెంట్ డైరెక్షన్లో ఈ యూట్యూబ్లో పెట్టడం, ఈ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అయింది ఆయన కెరియర్ ఈ కోవిడ్ తర్వాత. సో హీ వాజ్ ప్రొవైడింగ్ గుడ్ కంటెంట్. సో అక్కడి నుంచి ఇక ఆయన పెళ్లి కోవిడ్ అయినాక ఉద్యోగం పోయినాక మరి ఏమైందో తెలియదు కానీ ఆ యొక్క పెళ్లి కూడా క్యాన్సిల్ అయిందంట. సో ఇక పెళ్లి అయ్యే అవకాశం కనిపిస్తలేదు, చేతిలో డబ్బులు లేవు, ఉన్న ఉద్యోగం పోయింది, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇక ఈ ట్రావెలింగ్లో వచ్చిన తర్వాత అప్పటికే ఏజ్ మీద పడ్డది, 48 ఏమంట ఆయన ఏజ్. సో కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇప్పుడు ఆయన ఏమంటారు ఇక ఎట్లయినా పెళ్లి అయ్యేటట్లేదని ఆయన ఏదో ఇక బయట ఏదో అట్లా అమ్మాయిలతోటి, సో ఓకే చేసుకో, నేను వద్దనలేను, ఆ అమ్మాయికి అబ్జెక్షన్ లేనప్పుడు నీకు అబ్జెక్షన్ లేనప్పుడు ఏమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు. కానీ పొద్దుగా లేస్తే నీ పర్సనల్ సెక్స్ లైఫ్ని అందరికి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా, రైట్? సో అదొకటి ఆయన చేసిన ఒకటి ఏంటంటే ఆయన సెక్స్ లైఫ్ని ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం, నేను ఆటగాన్ని అని చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. రెండోది ఆయన ఈ కెన్ ప్రొవైడ్ గుడ్ కంటెంట్ ఏది ఆ యొక్క ట్రావెలింగ్ రిలేటెడ్. సో అది కాకుండా ఏమంటారు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఈ యొక్క బూతుల పరంపర ఎక్కువైపోయింది, మరీ ఎక్కువైపోయింది, విచ్చలవిడితనం అయిపోయింది. ఓకే, ఆయనకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఓకే, రాముడు శంభుకుని ఎందుకు చంపిండు అడగవచ్చు. కర్ణునికి అతని యొక్క ఈ బండి నడిపే కులం అని చెప్పి అతనికి దుర్యోధనుడు రాజ్యం ఇస్తా అంటే కూడా ఎందుకు వద్దు అన్నాడు అడగొచ్చు, అవునా కదా? ఎందుకు ఈ కుల వ్యవస్థను పెంచి పోషించడం అడగవచ్చు. ఆయన నీవు గురువు అనుకొని ఆయన చేస్తే ఏకలవిని యొక్క బొటన వేలు ఎందుకు కోసేసినావు అడగవచ్చు, ఏం తప్పు కాదు. అర్థమైందా? ఇప్పుడు అన్వేషే కాదు, అన్వేష్ కంటే ముందు కానీ అన్వేష్ తర్వాత కానీ అనేక మంది ఈ చెత్త పుస్తకాలని ఎలాంటి చారిత్రక ఆధారం లేకుండా ఈ చెత్త చెప్తే విమర్శించిన వారు, పుస్తకాలు రాసిన వారు. ఆమె పేరు ముప్పాల రంగనాయకమ్మ, ఆమె రామాయణమే రాసింది, ఇంకో రామాయణమే. సో అట్లా ఎంతో మంది, ఈవెన్ అంబేద్కర్ గారు రాయలేదా ద రిడిల్స్ ఆఫ్ ద రామ అండ్ కృష్ణ రాయలే? అంటే ఏంది, చిక్కుముడులు ఉన్నాయి, నాకు అర్థమైతే లేదు, ఇలా లాజిక్ లేదు అని రాసిండు ఆయన ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ని. అట్లా ఇల్లాజికల్గా చెత్త అంతా చెప్పిండ్రు. ఈవెన్ చాగంటి గారు, నేను షికాగోలో టెంపరీగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను చాలా అభిమానించేవాడిని. నేను పరమ శివభక్తునిగా ఉండి అది ఈ చాగంటి గారు ఒక డిఫరెంట్ టోన్లో చెప్తుంటే అరే చాలా బాగా చెప్తుండని వినేవాడిని ఆ ట్రైన్లో పోతూ వస్తూ. సో ఆయన ఏమంటాడు, ఆ యొక్క పరమశివుడు బ్రహ్మను పరమశివుడు అనుకుంటా, పరమశివుడి యొక్క ఆమె ఎవరినో చూస్తే ఆయనకు స్ఖలనమైందంట, అంటే వీర్యం బయటకు వచ్చిందంట. ఆ వీర్యము జింక నోట్లోకి పోయిందంట. ఆ జింక నోట్లోకి వెళ్ళి చేపలకు పోయిందంట, చేపలకి వెళ్ళి ఆ బిడ్డ పుట్టిందంట. ఎట్లా సాధ్యం రా ఇది? కొంచెం మేక్ సెన్స్ ఉండాలి కదా. 4 తలకాయలు ఎట్లా సాధ్యం రా అయ్యా? ఇదే ప్రధానమంత్రి ఏమని చెప్తాడు, ఇప్పుడు లేని టెక్నాలజీ ఆ రోజే ఉందంట, ఇప్పుడు కూడా లేదా టెక్నాలజీ. 4 చేతులు పెట్టండి ఎవరికైనా చూద్దాం, 4 తలకాయలు పెట్టండి చూద్దాం.
ఒకటి రక్తం తీసి ఇంకో గ్రూప్ అని రక్తం ఎక్కిస్తే మాకు తెలిసిన ఆమెనే అట్లా చిన్నప్పుడు ఆమె వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఆమె ఒక ఎంత 20 ఏళ్ళకి అనేక సార్లు అనేక ఇబ్బందులు పడి అరౌండ్ 22 ఇయర్స్కి చచ్చిపోయింది పిల్ల. ఒక రక్తం వేరే గ్రూప్ ఎక్కిస్తే అట్లాంటిది నువ్వు ఏనుగు తలకాయ తెచ్చి ఎవరికి పెడతావు? అది సాధ్యమా? అది దాని గ్రూప్ ఏంది, నీ గ్రూప్ ఏంది? దాని అది ఇంకా రీసెర్చ్ జరుగుతుంది కానీ అది ఇప్పుడు ఆ జంతువులో ఉండేటువంటి వైరస్లు నీ లోపల ఎక్కితే నీకు కోవిడ్ వచ్చింది. అట్లాంటిది దాని ఆర్గాన్ నీకు ఎట్లా ఫిట్ అవుతుంది రా అయ్యా? సో స్టిల్ రీసెర్చ్ అవుతుంది. అంత అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎవరికి తెలియదు. సో అట్లాంటిది వీడు ఎవడు వాడితే వాడు ఏది వాడితే చెప్తా, ఏది తలకాయ పెడతా, వానికి 4 చేతులు పెడతా, ఎట్లా సాధ్యం రాయి? నిజంగా సాధ్యమైతే పెట్టండి కదా. వీడి మంత్రాలతో పెడతారా, ఎట్లా పెడతారో పెట్టండి కదా. అది నేచర్ అట్లా అలౌ చేయదు. అర్థమైందా? కాబట్టి గంతెందుకు నేను చాలాసార్లు అడిగినా మళ్ళీ అడుగుతున్నా, మీకున్న మంత్రయుక్తుల శక్తులతోటి అందరూ ఎవడెవడైతే నేను గొప్ప యొక్క సనాతని లేకపోతే గొప్ప పాస్టరు గొప్ప ఎవడైనా సరే మీకున్న శక్తియుక్తులతోటి ఇవాళ వర్షం పడుతుంటే వర్షం ఆపండి, సూర్యుడు తూర్పున వచ్చేటోని పడమర వచ్చేటట్టు చేయండి. ఓకే, భూమిని 24 గంటలు తిరిగేది 25 గంటలు తిరిగేటట్టు చేయండి. ఏమన్నా కొంచెమన్నా చిన్న చిన్న మార్పు చేస్తే మేము నమ్ముతాం. నీకు రోగం వస్తే హాస్పిటల్ చూపెడతావు, నువ్వు నా రోగాలు తగ్గిస్తాడని నమ్మాలన్నా. సో ఆ క్రమంలో ఎస్, అన్వేష్ ఈజ్ హైలీ టాలెంటెడ్ అండ్ కైండ్ హార్టెడ్ అండ్ అతని బ్యాక్గ్రౌండ్ చాలా ఏమంటారు ప్యాథెటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు. ఇంకా దాంతోపాటు ఆయనకి యూట్యూబ్లో వచ్చిన పైసలన్నీ ఆయనే వాళ్ళ ఇంటికి ఇస్తలేడు, ఆయన ఖర్చు పెట్టుకుంటలేడు. ఆయన ఏదో చిన్న చిన్న ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేసిన, లిటిల్ బిట్ ఎంజాయ్ చేసినా కానీ మోస్ట్లీ దానం చేస్తున్నాడు. సో కానీ అది ఆ దానం ఓకే, ఆయన కష్టానికి ఆయన యొక్క టాలెంట్కి డబ్బులు వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 50% దానం చేసినా 50% ఆయన ఉంచుకోవాలి. ఎందుకంటే ఎల్లకాలం వ్యూస్ రాకపోవచ్చు, ఎల్లకాలం డబ్బులు రాకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తావు? అయినా సరే ఆయన కైండ్ హార్టెడ్గా దానం చేస్తున్నాడు. సో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఈవెన్ నా తిట్టినప్పుడు కూడా ఇంటెన్షన్ వాజ్ గుడ్, అతని ఉద్దేశం మంచిది, కానీ ఆ చెప్పే విధానము అది ఏమంటారు ఈ యొక్క ఇప్పుడు ఆయన చాగంటి ఏదో మాట్లాడిండు. ఓకే, ఆయన అన్నది కరెక్టే, లాజికల్ పాయింటే. ఏది నిన్న మాట్లాడిండు అన్వేష్, ఏది ఈయన ఏమంటాడు చాగంటి, ముసలివాడైనా నాకే ఆగుతలేదు అంటాడు. ఆగడం గురించి కాదు, ఎందుకు ఆగది కాదు. చిన్న బట్టలు లేకుండా నీకు బిడ్డ పుడితే నీకు కోరికలు వస్తాయా? నీకు పుట్టిన బిడ్డకి ఇప్పుడు అమెరికాలో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లలకి డైపర్ చేంజ్ చేయరా? ఆడబిడ్డైనా మగబిడ్డైనా, తండ్రి అయినా తల్లి అయినా వస్తున్నాయా నీకు ఫీలింగ్స్? వస్తే నువ్వు మనిషివి కాదు. వస్తాయి అట్లా? సాధ్యం అది? నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాకు 1లు 2లు అన్నీ క్లీన్ చేసి ఉంటుంది కదా, రైట్? ఆమె స్థానానికి పాలు ఇచ్చి ఉంటుంది కదా. నన్ను చూస్తే ఆ ఫీలింగ్స్ వచ్చినాయి ఆమెకి? వస్తాయి అట్లా? అట్లా వస్తే డాక్టర్ వాళ్ళ వృత్తి చేయలేడు. ఇప్పుడు గైనకాలజిస్ట్ మగ ఆయన ఉంటాడు, ఆడామె ఉంటాడు. ఇప్పుడు ఆ మగ గైనకాలజిస్ట్ దగ్గరికి ఆడ పేషెంట్ పోతే వానికి ఫీలింగ్స్ వస్తే వాడు డాక్టర్ వృత్తి ఏం చేస్తాడు? అట్లా అయితే సాధ్యమా అది? నేను అడుగుతున్నా. ఇప్పుడు మసాజ్ చేసే వాళ్ళు ఉంటారు, వారికి కోరికలు వస్తే వాళ్ళు మసాజ్ ఏం చేస్తాడు? ఐ డోంట్ అండర్స్టాండ్. చూస్తే రావద్దురా అయ్యా. కానీ అయినా సరే మన మైండ్ కరప్ట్ అయింది కాబట్టి. కానీ నువ్వు వృద్ధుడివి కదా, నువ్వు లైఫ్ అన్నీ చూసినావు కదా. ఈ ఏజ్లో నువ్వు ఏం ఆడామని చూడలేదా? నీ భార్యతో శృంగారం చేయలేదు? 2 భార్యలు ఆయనకి, గరికపాటికి. మొదటి భార్య మొన్ననే వచ్చి పొట్టు తిట్టిపోయింది, చూడలేదా? నువ్వు స్త్రీ భాగాలు, శరీర భాగాలు చూడలేదా? కొత్తగా చూస్తున్నావా? అంటే నీకు ఆ యొక్క నువ్వు యొక్క రమణ మహర్షి ఆయన గోషి కట్టుకున్నాడు. ఆయన కట్టినరు, ఆయన కూడా కట్టుకోలే, ఎందుకంటే ఆయన ఈ లోకంలో లేడు. సో రమణ మహర్షి కానీ, వివేకానంద స్వామి కానీ, ఇంకోరు చాలా మంది మహర్షులు ఏది స్పిరిచువల్ లీడర్స్ బట్టలు లేకుండా తిరిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ శరీరం మీద దేని మీద ధ్యానం లేదు. దే ఆర్ ఎంజాయింగ్ ద బ్లిస్ఫుల్నెస్. వాళ్ళ ఒక డిఫరెంట్ లోకంలో ఉన్నారు. వీళ్ళు దొంగలు. ఒక రమణ మహర్షిని ఎన్నడన్నా ఏ మతం కూడా తిట్టంగా చూసారా మీరు ఎవరన్నా? నేనైనా
ఎప్పుడైనా నెగిటివ్గా మాట్లాడడానికి చూసిర్రా? దే ఆర్ ద రియల్ స్పిరిచువల్ లీడర్స్. వాళ్ళు ఈ సృష్టి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఈ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటో తెలుసుకొని దాన్ని ప్రజలకి చెప్పాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేది తర్వాత ముచ్చట. కానీ వీళ్ళలాగా దొంగ ముచ్చట్లు చెప్పలే. ఒక ఆధారం లేకుండా, ఒక తర్కానికి అందకుండా చెత్త నింపి ఆ చెత్త మీద ఏమంటారు పైసలు ఏరుకోలే. నేను ఒక్క మతం చెప్తలేను, ఒక గరికపాటిని అంటలేను, దొంగ పాస్టర్ల గురించి కూడా చెప్తున్నా. ఓకే, మతం పేరు చెప్పి మతం అనేది ఒక జీవన విధానం కోసం ఉంటే సంతోషమే, ఒక విలువలతో బతుకుతా అంటే సంతోషమే. కానీ దాని పేరు మీద మూఢనమ్మకాలు చెప్తా, దాని పేరు మీద పైసలు వసూలు చేసుకుంటా, నేను ఏం పని చేయ, వ్యవసాయం చేయ, డాక్టర్ పని చేయ, సైంటిస్ట్ పని చేయ, కంప్యూటర్ పని చేయ, ఏ పని చేయ, నా కాళ్ళు వాడా, నా శరీరం వాడా, ముచ్చడి చెప్పి కూర్చున్న దగ్గర అందరి దగ్గర పైసలు వసూలు చేసుకుంటా అంటే అది కరెక్టా? సో ఆ క్రమంలో నాకు ఈ వయసులోనే నాకు ఆగుతలేదు, నేను ముసలోనైనా అంటే అది నీ లోపాన్ని నువ్వు బయట పెట్టుకుంటున్నావు గరికపాటి గారు. యూఆర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్. సార్ కానీ నేనేమంటున్నా అంటే ఎస్, అట్లా అన్నందుకు ఈయనేమంటాడు మన యొక్క అన్వేషు, నీ వృషణాలు కట్ చేస్తే చక్కగా అవుతావు అంటాడు. ఆయన ఇంటెన్షన్ వాజ్ గుడ్. ఏది అవి కట్ చేస్తే ఇక నీకు లేవది ఇదంతా కాదు, నీకు కోరికలు రావు. ఆయన ఇంటెన్షన్ వాజ్ గుడ్, బట్ ద వే హీ సేస్ ఇస్ రాంగ్. ఆ చెప్పే విధానం తప్పున్నది. అంటే క్యాజువల్గా ఇది ఏమంటారు ఏదో మాట్లాడుకుంటారు తిట్టుకుంటా అట్లా. కానీ నువ్వు నీకు ఒక బిగ్గర్ వ్యూస్ ఉన్నాయి, నువ్వు ఒక పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినప్పుడు నువ్వు మాట్లాడేది మాట చాలా జాగ్రత్తగా ఒక ఏమంటారు ఒక సంస్కారంగా. ఇప్పుడు నీ ఇంటెన్షన్ ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత మంచి ఉద్దేశంతో మార్పు తేవాలని ప్రయత్నం చేసినా, కానీ నువ్వు దాన్ని ఇంకో రకంగా నెగిటివ్ చేసుకుంటున్నావు కదా, జస్ట్ బికాస్ నీ వాడే పదజాలంని ఇది చేసుకొని నెగిటివ్ చేసుకొని. లేకపోతే యువర్ ఇంటెన్షన్ ఈజ్ రియల్లీ గుడ్. అర్థమైంది? వీళ్ళున్న చెత్తని కడిగేయాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆ వాడే పదజాలాన్ని కొంచెం మంచిగా వాడి ఉంటే. ఇప్పుడు మంచిగా లాస్ట్ 2 వీడియోస్ మంచిగా మాట్లాడిండు. నేనే బ్రహ్మ, అది ఈ మిమిక్ టీమ్ ఏది ఈ చెత్త వీళ్ళు నింపుతారు కదా, నేనే బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి చెత్త అంతా నింపుతారు కదా. ఈ చెత్తకి ఆయన కౌంటర్గా చెప్పిండు నేనే బ్రహ్మరా, నేనే ఇదిరా అని చెప్పి, అంటే ఈ చెత్త చెప్పొద్దని. సో ఆ క్రమంలో ఈజ్ కైండ్ హార్టెడ్ మ్యాన్, దయ ఉన్న వ్యక్తి, స్వార్థ ప్రయోజనాలు లేని వ్యక్తి, ఏది ఏమంటారు టాలెంట్ ఉన్న వ్యక్తి. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం ఆయన హీ ఆల్సో మిస్అండర్స్టూడ్. స్వేచ్ఛకి డ్రెస్ కోడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన డ్రెస్ కోడ్ అనేది ఎందుకు తెలుస్తలేదు అంటే, ఆయన ఒక పర్టికులర్ ఆఫీస్లో కానీ ఎక్కువ రోజులు పనిచేయలే. ఆయన ఈ షిప్పులల్లా ఈ ఊడ్చేటి తుడిచేటి చేస్తే దానికి పెద్ద డ్రెస్ కోడ్ ఉండదు. ఈ బీచ్లో నువ్వు వీడియోలు చేస్తే డ్రెస్ కోడ్ ఉండదు. కానీ నువ్వు ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేయి, డిఫరెంట్ ఉంటుంది. యూ నీడ్ టు హ్యావ్ డ్రెస్ కోడ్. ఒక సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలో పనిచేయి, యూ నీడ్ టు వేర్ ఎ డ్రెస్ కోడ్. నువ్వు ఐటీ ఆఫీస్కి ఆడైనా మగైనా చిన్న వాటిని రావకూడదు. యూ నీడ్ టు వేర్ ప్రాపర్ డ్రెస్. అర్థమైందా? ఒక బ్యాడ్జ్ పెట్టుకోవాలి, ప్రాపర్ అటైర్ ఉండాలి, ఇట్లా ఉండొద్దు. అర్థమైందా? సో కాబట్టి హీ లుక్స్ లైక్ హీ నెవర్ వర్క్ ఇన్ ఏమంటారు ఒక కార్పొరేట్ వరల్డ్లో ప్రాపర్గా పనిచేయాలి. చేసి ఉంటే తెలిసింది ఆయనకి డ్రెస్ కోడ్ అంటే. సో ఇప్పుడు ఆ కార్పొరేట్ ఆఫీసోడు వాడు డ్రెస్ కోడ్ పెడితే నా స్వేచ్ఛను తీసేసిండంటే నేను ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? నువ్వు ఎందుకోసం పోయినావు అక్కడికి? కోడ్ రాయడానికి, ఆ తోటి వర్కర్స్ తోటి కానీ అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి, ఆ యొక్క నీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడానికి పోయినావు కదా, నీ స్కిన్ షో చేయడానికి పోలే కదా అక్కడికి. కాబట్టి అక్కడ స్కిన్ షో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సినిమాలో నీ క్యారెక్టర్ కోసం అవసరం అయితే చెయ్యి. స్విమ్మింగ్ చేయాలంటే కంఫర్ట్ ఉండాలి కాబట్టి ఇప్పు. బెడ్రూమ్లో అది ఇప్పితేనే చేసుకోవచ్చు కాబట్టి ఇప్పు. బాత్రూంలో స్నానం చేయాలంటే బట్టలు ఇప్పాలి కాబట్టి ఇప్పు. ఎక్కడికి పోతే అక్కడ డ్రెస్ వేసుకోరా అని చెప్తే అది నేరం అయిపోయిందంట, స్వేచ్ఛ తీసేసినామంట. ఈ మహిళా కమిషన్ చైర్మన్ కూడా సీతక్క ఏం చెప్తుంది, శారదా నేరెళ్ళ గారు మీకు బుద్ధి ఉందో లేదో, మీకు ఆ పొజిషన్ ఎందుకు మీకు తప్పుగిచ్చిర్రా అనిపిస్తుంది నాకు. పోలీసు చేసే పని నీకెందుకమ్మా? నీకు మహిళా కమిషన్ యొక్క బాధ్యతలు తెలుస్తలేవు. నువ్వు కూడా ఒక సూడో ఫెమినిస్ట్ తయారైనవు శారదా నేరెళ్ళ గారు. మహిళా శాఖ శిశు మహిళా శాఖ మంత్రి, సాంఘిక శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆ కాంగ్రెస్ నేత సంధ్యారెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఇంకొకరు ఏం చెప్తున్నారు? నేనైనా ఏం చెప్తున్నా? నేను ఇప్పొద్దు అంటలేను, ఇప్పమంటలేను.
సిచ్యువేషన్ తగ్గట్టుగా డ్రెస్ వేసుకో అని చెప్తున్నాం. దాన్ని మహిళలను స్వేచ్ఛను తీసేసినామని చెప్తే మీరు ఒక ఇంతో అంతో లోకాన్ని చూసి ఇద్దరు ఆడబిడ్డలు, ఎదిగిన ఆడబిడ్డలు ఉన్న మీరు ఏం మాట్లాడుతున్నారు శారదా నారాయణ గారు? ప్లీజ్ ప్లీజ్ ఇట్లనే చేస్తే మిమ్మల్ని ఆ యొక్క మహిళా కమిషన్ చైర్మన్ నుంచి దింపేదాకా మేము డిమాండ్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్ కాదు అది. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. మీకు అంత శక్తియుక్తులు లేకపోతే, అంత డీప్ థింకింగ్ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, అడ్వైజర్లు ఉంటారు, పెట్టుకోండి. మీకు ఒక గన్మెన్ పెట్టినట్టుగా మీరు నలుగురు అడ్వైజర్లు పెట్టుకోండి. దీని ఇంపాక్ట్ ఏంది, ఇది నిజమా కాదా, చట్టం ఏం చెప్తుంది, ప్రపంచ దేశాలు ఏం చెప్తున్నాయి, ప్రాపర్గా దాని గురించి మీరు ఓన్ రీసెర్చ్ చేసినాక అప్పుడు రెస్పాండ్ కాండి. మీరు ఒక ఉన్నత స్థానం నుండి యూ గివ్ రాంగ్ మెసేజెస్, కరెక్ట్ కాదు అది, అనా కదా.